2 years నుంచి లవ్ చేసుకుంటున్నాం ఇన్స్టాలో. అమ్మ దుర్మార్గులారా, ఇంత దారుణమా? పెళ్లి చేసుకుంటారు, ఎలా చూసుకుంటాడు నిన్ను అంటున్నా. డాన్సర్ కదా. లవ్ అనేది ఒక మత్తు పదార్థం లాంటిది. ఆ మత్తులోకి వెళ్ళి అంటే పడిపోతా ఇప్పుడు ఆయన నాకు దక్కకపోతే మాత్రం. డాన్స్ చేసి వచ్చేసి 3 బీర్లు తాగుతాడు, మళ్ళీ ఒక రోజుకి 3 బీర్లు తాగుతాడు. తాగుబోతు సచ్చినోడు తాగినంకైనోడు ఎల్లకన్నా రాడే నా మొగడు. అంటే నాకు చాలా మంది అమ్మాయిలను పరిచయం చేస్తాడు, మాయా ఇదిగో మీ చెల్లి, మాయా ఇదిగో మీ చెల్లి అని. ఏమిటండి మీరు మాట్లాడేది? కేరింగ్ చేసేవాడే చాలా మందికి అమ్మాయిలకి పులిహోర కలిపి 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 పండిపోయినోడే. కాళ్ళకి చేతులకి తాడు కట్టేసి ఎండలో మండే ఎండలోను పడుకోబెట్టేస్తాడు, ఫుల్ ఆయిల్ వేస్తే నిన్ను ఆపరేట్ చేస్తాను నిన్ను. ఒక ఆడపిల్ల చేతిని పాడు చేద్దాం అనుకుంటారా రే ఇద్దరును? హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఆంధ్ర పోరగాడు. వీరిద్దరైతే మా ఫ్రెండ్స్ అనమాట. ఈరోజు అయితే ఒక ప్రాంక్ కాల్ అయితే చేస్తున్నాను. అదే ఎవరి మీద అనుకుంటున్నారా? మా మామీ మీద. ఈ అమ్మాయి నా లవ్ అనమాట. అంటే ప్రాంక్ కాల్ లవ్, రియల్ లవ్ అయితే కాదు. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. చేద్దాం, కాల్ అయితే చేద్దాం. ఏదో ఫోన్ కాల్ చేద్దాం, లిఫ్ట్ చేద్దాం. లిఫ్ట్ చేయరు, చూద్దాం ఎలాగవుతాడు. మళ్ళీ నన్ను తిడతాడో లేదంటే చంపుతాడు. హలో మాయా, చెప్పు. నేనైతే ఒక అమ్మాయిని అయితే లవ్ చేస్తున్నాను మాయా. ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నావా? నీతో ఇదేరా ప్రాబ్లం. ఒక అమ్మాయి అయితే చాలా మంది అదే హైదరాబాద్ వచ్చాం కదా. అవును, ఒక అమ్మాయి 2 years నుంచి లవ్ చేసుకుంటున్నాం, అది కూడా ఇన్స్టాగ్రామ్ లవ్. చాలా మంది అమ్మాయిని లవ్ చేశారు కదా, అందులో ఏ అమ్మాయి నాకెలా తెలుస్తుంది? మాయా పక్కన ఉంది మాయా. అమ్మాయి పక్కనే ఉంది, మాట్లాడు కావాలంటే అమ్మాయితోనే. పక్కన ఉందా? మా లవ్. హలో హలో, హాయ్ అన్నయ్య. హాయ్ అమ్మా. బాగున్నారా? బాగున్నాను. వాడు ఏదో చెప్తున్నా నిజమేనా అమ్మా, లేదంటే జోక్ చేస్తున్నారా? లేదు, జోకేం లేదన్నయ్య. ఒక 2 years నుంచి లవ్ చేసుకుంటున్నాం ఇన్స్టాలో. అమ్మ దుర్మార్గులారా, ఇంత దారుణమా? అవునా? రిలేషన్ లో ఉన్నాము. ఒక 1 year లో మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నాం. చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. 2 years లో లవ్ చేసుకుని 1 year లో మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నారా? ఆ ఇయర్ వెళ్ళాక నెక్స్ట్ ఇయర్ చేసుకుందాం అనుకుంటున్నాం. ఓకేనమ్మా. నీ పేరేంటమ్మా? ప్రియా అన్న. హైదరాబాద్ అనేది? అవును, ఇక్కడే ఉంటా. నన్ను కలవడానికే వచ్చిండు. ఎంత మాయ చేశారా నువ్వు? సో ఇక్కడనే ఒక 1 week స్టే చేద్దాం అనుకుంటున్నాం. ఏమంటారు మీరు? అదే, మీరు ఎన్నిసార్లు కలిసినారు ఇలా? ఏమిటండి మీరు మాట్లాడేది? ఒక 6 times ఏమో కలిసినాం. ఈ రోజు 7 times అవుతుంది. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. ఓకే. మా ఓడి బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా నీకు? తెలుసు అన్న. ఏం తెలుసమ్మా ఒకసారి నాకు చెప్పు. మన వాడు ఏం చేస్తాడని చెప్పాడు నీకు? ఏం తెలిసినా తెలియకపోయినా మనసు మాత్రం మంచిదన్న. మంచిగా చూసుకుంటా హోప్ అవుతుంది. అదేనమ్మా వెన్నపోసే. కానీ అదే ఇప్పుడు లవ్ చేస్తాడు కదా, పెళ్లి చేసుకుంటాను అంటున్నారు కదా, ఏం తెలుసు అసలు, ఏంటి కథ అంటున్నాను. అంటే పెళ్లి చేసుకుంటారు, ఎలా చూసుకుంటాడు నిన్ను అంటున్నా. డాన్సర్ కదా. డాన్సర్? అవును, నేను కూడా ఈవెంట్స్ చేస్తా. నేను కూడా డాన్సర్నే. బాగుంటది కదా డాన్సర్. డాన్సర్ అని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారు. అండర్స్టాండింగ్ లో ఉండొచ్చు అని. అండర్స్టాండింగ్ ఉంటది, కానీ మనం బతకడానికి సరైన కారణం, రీజన్ ఉండాలి కదా. అంటే పెళ్లి చేసుకుంటున్నారు కదా, ఫ్యూచర్ లో ఏమన్నా చూస్తాం, గానీ ఇప్పుడైతే మాకు ఓకే అన్న. ఎంతకి తెగించారా? బానే ఉంటామన్న నమ్మకం ఉంది. ఇప్పుడు బాగుంటుంది, పెళ్లి చేసుకున్న ఒక 2-3 months బాగుంటది. తర్వాత మనం ఒక ఫుడ్ కోసమైనా దేనికోసమైనా అంటే ఇబ్బంది పడేటప్పుడు తెలుస్తుంది అనమాట, అరే ఎక్కడైనా తప్పు చేసామా అని. ఎందుకంటే నాలంటే వాడు ఒకటి చెప్పేవాడు లేడేమని.
మీరు అనుకోకూడదు కదా. అన్నయ్య చెప్పడానికి నేను ఉన్నానమ్మా, ఇప్పుడు చెప్తాను, రేపు చెప్తాను, ఇల్లు చెప్తాను, అలాగే లైఫ్ లాంగ్ చెప్పలేను కదా. అది నేనే కదా, ఎవరు కూడా తల్లిదండ్రులు ఉండలేరు అలాగా. చెప్పాను మేము అండర్స్టాండింగ్ లో ఉంటాం. ఇప్పటి వరకు అయితే అట్లాంటి మిస్అండర్స్టాండింగ్స్ ఏం రాలేదు మాకు. మిస్అండర్స్టాండింగ్ రాలేదమ్మా, రైటే. కానీ పెళ్ళి అంటున్నారు కదా, దానికి కొంచెం టైం తీసుకోవాలి మీరు. అది 1 year కాదు, ఇంకా ఎక్కువ టైం తీసుకోవాలి. ఎందుకంటే వాడు కేవలం ఒక డాన్స్ మాత్రం వేస్తాడు, అంతకు మించి ఇంకేం చేయడు. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? నేనే చూసుకుంటా. రైటేనమ్మా, నువ్వు చూసుకుంటావు, ఇప్పుడు చూసుకుంటావు, తర్వాత కొన్ని రోజులు అయిపోయిన తర్వాత వాడి మీద నీకే విరత పుడుతుంది. ఏం అనవసరంగా వీడిని చేసుకున్నానే అని బాధపడాల్సి వస్తుంది అప్పుడు. ఏం పుట్టాడు అన్న, నాకు తెలుసు వాడు ఎట్లాంటోడు. నువ్వు నవ్వుకుంటూ వెళ్ళిపోమాకే. లవ్ అనేది ఒక మత్తు పదార్థం లాంటిది. ఆ మత్తులోకి వెళ్ళి అంటే అయిపోతా ఇప్పుడు ఆయన నాకు దక్కకపోతే మాత్రం. అట్లా అనకూడదమ్మా, బాగా అంటే బాగా ఆలోచించు. ఏంటి ఎందుకంటే ఎంత మందం ఇప్పుడు నాది లవ్ మ్యారేజేనమ్మా, నాది కూడా లవ్ మ్యారేజే. అయినా నేను ఇంత సెటిల్డ్గా ఉన్న పెళ్లి చేసుకున్నా సరే కానీ ఎక్కడో ఏదో తప్పు చేసానేమో అని ఫీల్ అవుతున్నాను ఇప్పుడు కూడా నేను. అంటే తొందరపడి పెళ్లి చేసుకున్నాను, ఇంకా టైం తీసుకుంటే బాగున్నాయి అని ఇంత సెటిల్ అయినా సరే. కానీ వాడు ఎక్కడ సెటిల్ అవ్వలేదు కదా. వాడు చూస్తే ఒక డాన్స్ చేస్తాడు, డాన్స్ చేసి వచ్చేసి 3 బీర్లు తాగుతాడు, మళ్ళీ ఒక రోజుకి 3 బీర్లు తాగుతాడు. తాగుబోతు సచ్చినోడు తాగినంకైన నోడు ఎల్లకన్న రాడే నా మొగడు. తాగి పందిలా పడుకుంటాడు, తెల్లవ 10 గంటలు లేస్తాడు, 11 గంటలు లేస్తాడు. చూస్తే పోరం బోకులో ఉన్నాడు. తాగుతాడా? ఏం నీకు చెప్పలేదా ఈ విషయం? ఇప్పటి వరకు తాగుతాడు చూడు, అకేషన్స్ ఉంటే తాగుతాడని తెలుసు. డైలీ సరేనమ్మా, ఓకే 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 అయితే ఓకే. నేను మీరు అన్నట్టు చెప్పిన అన్నట్టు ఓకే. నేను ఒక చిన్నది నీకు ఒక అన్నయ్యలాగా చిన్న సలహా ఇస్తాను. సో దాన్ని తీసుకో నా సలహాని. అది ఓకే అంటే వాడు ఓకే అన్నాడు అనుకో, నువ్వు చేసుకో, నమ్మువాడిని. ఓకేనా? చూస్తున్నారా వాడు చేస్తాను, వాడు బిల్డప్. నువ్వేం అడుగుతావంటే వాడు వాట్సాప్ లాగున్, నెక్స్ట్ ఇన్స్టాగ్రామ్ లాగున్ తీసుకో. ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఓకే. ఆ 2 నీకు ఇచ్చాడు అనుకో, అడిగినా అన్న ఇవ్వలేదు. ఏదే అంటున్నారా, ఇప్పుడు ఆ 2 నీకు ఇచ్చాడు అనుకో, యాక్సెప్ట్ చేయి, పర్లేదు. ఎందుకంటే ఇప్పుడు అంటే నాకు చాలా మంది అమ్మాయిలను పరిచయం చేస్తాడు, మాయా ఇదిగో మీ చెల్లి, మాయా ఇదిగో మీ చెల్లి అని. ఏమిటండి మీరు మాట్లాడేది? అందులో ఏ చెల్లి అని గుర్తుపెట్టుకోలేదు. నిన్ను కూడా ఇప్పుడు చెప్పాడు చెల్లి అని. ఇప్పుడు నిన్నే ఎలాగా, నాకు ఈ నెంబర్ ఎంతో తెలియట్లేదు. నెంబర్ ఆ ఒక్క మాటతో లేచి అమ్మా, ఎందుకంటే ఒక ఆడపిల్ల జీవితం నేను పాడు చేద్దాం అనుకోవట్లేదు. ఎందుకంటే నా ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి చెప్తున్నా. నువ్వు అన్నావు కదా, నాకు కనెక్ట్ అయింది నా చెల్లేమో అని, అందుకనే చెప్తున్నా ఇవన్నీ. ఆడుకుంది నాతో వాడు నా బామ్మది కదా అని వాడికి నేను సపోర్ట్ చేయలేను. ఎందుకు ఇప్పుడు సపోర్ట్ చేస్తారు? పొద్దున పెళ్ళయ్యాక నువ్వు నా అన్న కలిసి చెప్పాలి కదా అని అనొచ్చు కదా. అప్పుడు మార్చుకుంటా అన్నా నేను ఎంత ఉన్నా కూడా. ఏంట్రా ఇది? అయినా సరే మార్చుకుంటావా? మార్చుకునేంత ఉంది. అంతగా ఏం చూసావమ్మా వాడిలో నువ్వు? అంతగా మనసు నచ్చింది, కేరింగ్ నచ్చింది, చాలా కేరింగ్ తీసుకుంటాడు. ఒకటి గుర్తుపెట్టుకో, కేరింగ్ చేసేవాడే చాలా మందికి అమ్మాయిలకి పులిహోర కలిపి 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 పండిపోయినోడే. కలిపిన వాళ్ళు ఎట్లుంటారో అర్థమవుతుంది కదా అన్న. కానీ ఎప్పుడన్నా నేను రాజు మీద నేను నెగిటివ్ గా చెప్పట్లే, పడి నా సొంత బామ్మర్ది అయినా సరే నేను ఎందుకు ఇలా చెప్తున్నానంటే, సో నా బామ్మర్ది అయినా సరే వాడి వల్ల ఒక ఆడపిల్ల జీవితం పాడవడం నాకు ఇష్టం లేదు. నాకు మీరు ఎంత చెప్పినా నేను వినే సిచ్యువేషన్ లో లేనన్నా. నువ్వే అంత, నీ వయసు ఎంత? ఒకవేళ మీరు పెళ్లి చేసుకున్నా సరే వాళ్ళ ఇంట్లో వాడికి ఫుడ్ పెట్టరమ్మా. చెప్తున్నా, పెళ్లి చేసుకుని మరుక్షణమే వాడికి బట్టలు కూడా ఇవ్వరు. అది కూడా ఇవ్వరు. మొన్న ఒక బండి ఉండేది, ఆ బండి కూడా అమ్మేశాడు. అయినా భరిస్తావు. నాకు మహేంద్ర ద్వారా పరిచయం రాదు. ఆడు మహేంద్ర కూడా ఆడు నాకు కనిపిస్తే వాడికి 2 కాళ్ళు చేతి అన్నాడు. కావాలంటే అడగని 2 years రిలేషన్. వాడికి ఫోను మహేంద్ర గడికి. అనియా
రే ఎక్కడ ఉన్నావు నువ్వు? నాకు అడ్రస్ పెట్టాలి, నువ్వు అడ్రస్ పెట్టు. ఏమో నాకు తెలియదన్నా, నా పేరు చెప్పారు వీళ్ళంతా. అరే నువ్వు కానీ నాకు కానీ కనిపిస్తే మాత్రం నీకు తోలు తీస్తాను రా. బట్టలన్నీ ఇప్పేసి అండర్ గిండర్ ఏమన్నా ఇప్పేసి కాళ్ళకి చేతులకి తాడు కట్టేసి ఎండలో మండే ఎండలోను పడుకోబెట్టేస్తాను. ఫుల్గా ఆయిల్ వేస్తే నిన్ను ఆపరేట్ చేస్తాను నిన్ను. అన్న నిజంగా తెలియదన్నా, వీళ్ళు రాజన్న ఏడికి తీసుకుపోతున్నావు అంటే ఇక్కడనే అరే మీ వయసులు ఎంతరా? మీ వయసులు ఎంత? మీ పెళ్ళిళ్ళు ఎంతరా మీకు? కాదు నిజంగా నాకేం తెలియదు. కాదన్నయ్య, మొత్తం ఈయననే పరిచయం చేసిండు నన్ను రాజుకి. ఇవ్వమ్మా రే మహేంద్ర, నీకు చెప్తున్నాను, నా కళ్ళ ముందు నువ్వు కానీ కనిపించావు అనుకో, నీకు ఏదైతే చూసుకుని ఎగురుతున్నారో అవి కట్ చేసి పడేస్తాను చెప్తున్నాను. ఇద్దరికి, రాజుకి నీకు కూడా. అలా అసలు నాకు నిజంగా తెలియదన్నా నాకు. అరే మీ ఏజ్ ఎంతరా? మీ ఏజ్లో ఎంతరా? మీకు పెళ్ళిళ్ళు లవ్వులు మీకు? ఇది రియలైజేషన్. ఒక ఆడపిల్ల జీవితం పాడు చేద్దాం అనుకుంటారా రే ఇద్దరును? అన్న వాళ్ళ ఇంట్లో అమ్మా నాన్నకు తెలిసి ఎంత బాధపడతారా? అమ్మాయి చాలా మంచిదన్నా. అమ్మాయి మంచిది కాబట్టి చెప్తున్నా నేను వద్దని. అమ్మాయి జీవితం నిండు నాశనం చేస్తారా మీరు? అంటే అబ్బాయి మంచోడు కాదన్నా? వాడు మంచోడేరా, కానీ ఏజ్ కరెక్ట్ కాదురా మీకు. ఏజ్ కరెక్ట్ కాదు, ఆలోచన కరెక్ట్ కాదు, అసలు టైమే కరెక్ట్ కాదు మీకు. లాస్ట్కి కన్నీళ్ళు మిగిలి చెల్లిపోయిన బంగారం. అన్నకి 25 అన్న, మంచిగా సెట్ అవుతుంది. ఇప్పుడే పెళ్లి చేసుకోవాలన్న వయసులో ఉన్నప్పుడు. 23, రాజుకి 25 అన్న. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేట. అమ్మా ఏజ్ మ్యాటర్ కాదు ఇక్కడ. ఎలా పోషిస్తాడు నిన్ను? హార్బర్ ఉంది కదన్నా. ఎందుకు ఇప్పుడు ఎందుకమ్మా ఒక ఆన్ స్పాట్ లో ఒక బిర్యానీ ఆర్డర్ పెట్టమనండి జొమాటోలో. ఆల్రెడీ తిన్నామన్నా, తిని కూర్చున్నాం. వాడు ఫోన్ లో ఆర్డర్ పెట్టమనమ్మా. అది ఎవరు చేస్తాడు? అడుగు. అంటే నాకు ఫోన్ చేస్తాడు, స్కానింగ్ ఫోటో పెడతాడు. మాయ దీనికి ఒక 200-300 ఫోన్ పే చేయి అంటాడు. లేదన్నా, ఇప్పుడైతే ఆయననే తెప్పించిండు. తిన్నాము, బయటికి వెళ్ళేసి వచ్చినాము, అలా కూర్చున్నాం. మీకు కాల్ చేసి చెప్దామని. ఆయన రప్పించండి అమ్మా. అంతకు ముందే నాకు ఫోటో పెట్టినాడు, స్కానింగ్ ఫోటో. మాయ దీనికి ఒక 500 చేయని. నా జిందగీ అన్నా హలో చెప్పు. వాళ్ళ ఫ్యామిలీకి కూడా తెలిసిందన్న ఇప్పుడు. ఎవరి ఫ్యామిలీకి? ఈ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీకి ఇప్పుడే పెళ్లి చేసేస్తామంటారు. ఎవరు చేసేస్తానంటున్నారు పెళ్లి? వీళ్ళ పేరెంట్స్. మీ పేరెంట్స్ నీకు పెళ్లి చేస్తానంటున్నారు? ఎవరితోనమ్మా? రాజుతోనా? రాజన్నతో. అన్ని తెలిసినాయి అన్న, అందుకే మీతో మాట్లాడదామని చెప్పేసి కాల్. మీరు పెద్ద మనుషులాగా ముందుంటారు అనేసి అన్న. నేనైతే పెద్ద మనిషిని కాదు కదా, చిన్న మనిషిని కూడా ఉండనమ్మా. ఎందుకన్నా? మీరు లేకపోతే కాదు. అయితే పెళ్లి చేసుకోవద్దు, నేను ఉండను. మేము చచ్చిపోతామన్నా ఇప్పుడు మేము పెళ్లి చేయకపోతే. ఇప్పుడు ఇదే ఇంట్లో ఏదైనా ఒకటి వేసేసుకొని అనుకోతాం. ఎలాగో లాస్ట్ కాల్ మీకే చేశారు కాబట్టి మిమ్మల్ని పట్టుకుంటారనేసి అన్న. రైటే రా. ఈ సిమ్ నా పేరు మీద లేదు, ఏం పర్లేదు. మీలోండి మీరు ఎవరు చెక్క పనులు చేద్దారని ఇప్పుడు సిమ్ నా పేరు మీద తీసుకోను నేను. ఎవరి పేరు మీద ఉందన్నా? రాజు పేరు మీద ఉంది. మాయా నేను వచ్చింది హైదరాబాద్ ఈ అమ్మాయి కోసం వచ్చాను మాయా. తోలు తీద్దంట ఇక్కడ ఏదో. నీ నెంబర్ ఈ రోజే బ్లాక్ చేసి డిలీట్ చేసేస్తున్నాను. అయ్యో ఫోన్ చేయకు. నువ్వు ఎదవని తెలుసు కానీ ఇంత మరీ ఇంత ఎదవని తెలియదు రాజు నాకు. ఎందుకన్నా మరి ఇట్లా చేస్తున్నారు? లేదమ్మా తిడతా నేను, ఎందుకంటే వాడు చేసి ఇంత రిక్వెస్ట్ చేసినా కూడా నా ముఖం అన్న చూడండి అన్న. నీ ముఖం చూసే ఇవన్నీ చెప్తున్నా, లేదంటే పాటికి ఎప్పుడో ఓకే చెప్పేది. మనసు ఉందిలే, గొప్ప మనసు. ఏం అర్థం చేసుకోరా? ఎలా పెంచుతావు అమ్మాయి నువ్వు? పెంచుతాను మాయా. ఏంద్రా మాయా ఒక 1000 రూపాయలు ఫోన్ పే చేయి మాయా. తోలు తీస్తే ఎదవా సార్ అమ్మాయికి ఫోను. బయటికి వెళ్ళడానికి లేదు మాయా, అమ్మాయి పరుపు పోతుంది. అమ్మాయి పక్కనే ఉంది. అమ్మాయి ఫోన్ ఎత్తున్నాను. అన్నయ్య చెప్పండి. అమ్మ చూసావా ఇప్పుడే 1000 రూపాయలు ఫోన్ పే చేయమంటున్నాడు. అది వాడు సిచ్యువేషన్. నేను అంటే మా మాయ ఇస్తాడో ఇవ్వడో ఎందుకు చెప్పక, నువ్వు స్కాన్ అవన్నీ ఇస్తాడో ఇవ్వడని చెప్పి అడగమంది ఒకసారి. ఇచ్చేవాడినే, కానీ సిచ్యువేషన్ జరిగిన తర్వాత ఇవ్వను. ఇంకా ఏం చేసినా ఎంకరేజ్ చేసినట్టుగా అవుతుంది. బయటికి వెళ్ళవనన్నా.
పంపించచ్చు కదా. అన్నా అదే వాళ్ళ ఇంట్లో ఫోన్ నెంబర్ నాకు పెట్టంటారా, నాకు మాట్లాడతావా వాళ్ళ అమ్మ నాన్నతో? ఆల్రెడీ వస్తున్నారన్న వాళ్ళు. నెంబర్లు పెట్టి నేను మాట్లాడతాను. డైరెక్ట్ పెళ్ళి అంట అన్న ఇప్పుడు వస్తే అన్నా. మాయ అందుకే నీ దగ్గర నుంచి బయటికి వెళ్తున్నాను, అదే వాష్రూమ్ అని చెప్పి వెళ్ళిపోయాను, ఇక్కడికి వచ్చాను. ఈడు మా మహేంద్ర నేను. అవునా, సరేరా, సరే 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 అయితే మీకు నచ్చింది, మీకు చచ్చింది చెయ్యండి, సావండి, నాకైతే సంబంధం లేదు. సరేనా, ఉంటాను. మాయా నీకు నిజంగా ఒక మాట చెప్పాలా, ఏమనుకోవద్దు మళ్ళీ. హలో, ఏమనుకోవద్దు, చెప్పు మళ్ళీ ఏమనుకోవద్దు, చెప్పరా. ఇది ఒక ప్రాంక్ కాల్ మాయా. ప్రాంకా? ఏం మాట్లాడుతున్నారా మీరు? నిజంగా మాయా ప్రాంక్ కాల్. నా మీద ప్రాంక్ చేస్తారా మీరు? అమ్మాయి కూడా ప్రాంక్ చేసిందా? అమ్మాయి కూడా, మహేంద్ర కూడా ఇంకా జీవించాడు. రండి నా దగ్గర అంటారు మీరు. మాయా అన్న నాకు ఏం తెలియదు అన్న, వీళ్ళు చేయమంటే నేను చేసిన. సారీ అమ్మ. ఎవరమ్మా నువ్వు? బాగా అసలు సావిత్రిని మించిపోయావమ్మా నువ్వు అయితే. సీరియస్లీ మహానటి కన్నా ఎక్కువ నటించావు. నిజంగానే నచ్చింది అన్న. సరే రండి, క్లాస్ రండి, మీకు ఉంది నా చేతిలో ఉంటా. సో గాయ్ చూసారు కదా వీడియో అయితే. మా మామీతో ప్రాంక్ కాల్ చేశాను. మా మామీ రియాక్షన్ నేను చూసా, అమ్మో ఫుల్ ఫైర్. వద్దనే సార్ వేస్ట్, ఆడేం చూసుకోడు అసలు. కానీ మామీ ఎంతలా మాట్లాడుతూ అనుకోలేదు. సో మన వీడియో అయితే చూసినట్టయితే మన వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్.